నన్ను చూస్తే నాది నాకే మూడొస్తుంది. నన్ను నేనే ముద్దు పెట్టుక బుద్ధి అవుతుంది. ఐస్ క్రీమ్ అంటే అందం కరిగిపోవట్టే. తిన్నది లేదు, చేసింది లేదు. నా మౌడేమో తింటాడేమో అనుకుంటే ఊర్ల మీద పని అనుకుంటే ఊర్ల మీద తిరగబట్టే. నా అందాన్ని ఎవరు చూసుకుంటారు ఏంది? నా మొగలు లేకపాయే, నా కోరిక తీర్చేదెవరు? మంచి ఊళ్ళో ఉన్నా, ఇట్లా ఇప్పుడు పైన ఇద్దరు బ్యాచిలర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ట్రై చేస్తా. అయినా అడికి ఎట్లా పోడు? బట్టలు ఉన్నాయి కదా, అవి ఆరేయడానికి పోతా. వీళ్ళేంది ఇద్దరు లోపలనే ఉన్నట్టున్నారు? గజ్జల సౌండ్ చేస్తా. నువ్వు సప్పుడు పడతాను నచ్చేది. అబ్బా ఆంటీ గడ్డ గడ్డది. అబ్బా ఇట్లానే ఇష్టం చేయాలి. ఇక్కడైతే అన్నాడు కదా, పోతాం వెళ్ళగా. ఆంటీ మీరు కింద ఉంటారు కదా? అవును ఆంటీ, మీరు మస్తు అందంగా ఉన్నారు. బాబా మీ కళ్ళు వారే అవ్వా, మీ పెదాలు దొండ పండ్లు ఎక్కున్నాయి. ఆంటీ మిమ్మల్ని చూస్తా అంటే నాకు బాగా మూడొస్తుంది ఆంటీ. ఏ పొడా, ఏం మాట్లాడుతున్నావు? నిజమంటే నేను చెప్పేది.
ఏ చదువుకోపో. ఆంటీ 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 ప్లీజ్ ఆంటీ ఒక్కసారి. ఏంటిది ఒకసారి? నువ్వు చదువుకోవడానికి వచ్చినావు, దేనికి వచ్చినావు? ఆంటీ ఆ చదువు తర్వాత చదువుతా కానీ ముందర మిమ్మల్ని చదువుతా. మామిడి పండుగలే గడ్డున్నారు, జుర్రకుంటా తినప్పుడు ఆంటీ ఒక్కసారి ప్లీజ్. ఏంది గిట్లా మాట్లాడుతున్నావు? మీ సార్లు గివే నేర్పించిరా మీకు? గట్లా కదా ఆంటీ, మిమ్మల్ని చూసినాక నా మాటలు ఎట్లా నాకే తెలుస్తలేదు. ఆంటీ ప్లీజ్ ఆంటీ ఒకటేసారి. ఏంటిది ఒకసారి? అదే ఆంటీ. ఏ ఒళ్ళు ఎట్లుంది? ఎట్లున్నదంటే లోపల కోసం చూపిస్తా ఆంటీ. అవు కానీ అంకుల్ ఏం చేస్తాడు? అంకులు పని అని దేశాల మీద పడి తిరుగుతాడు. అవునా? ఇంత మంచి పెళ్ళాన్ని పట్టుకొని ఇంకా దేశాల పంట తిరుగుడేంది? అదే నాసుంటాడు అయితేనా రోజు మిక్స్ పెట్టినట్టు పట్టు. ఏంటిది మిక్స్ పట్టేది? ఏ ఊకున్న కొద్ది బాగా రెచ్చిపోతాను. ఆంటీ నీకు అన్నీ తెలుసు కాదని ఎట్లా చెప్తాను కదా. నాకేం తెలుసు? ప్లీజ్ ఆంటీ మూడొస్తాను ఒక్కసారి. ఏ లేవు. ఏం కాదా? ఏ వదులు. ఏం కదా ఆంటీ? అరే సరే ఏ వదులు. ఆంటీ అరే ఏమున్నారా ఆంటీ? ఏ చూడలేవు. ఏం కాదు ఆంటీ. ఇప్పుడు ఏందండి నువ్వు ఎత్తే నేను టెంప్ట్ అయిపోతానా? అందుకే చేసింది ఆంటీ. ఒక్కసారి ఆంటీ ఏ లేదు జరుగు. ప్లీజ్ ఆంటీ. ఇప్పుడా నీకు ఇదే పనా? గిల్లకు తీసుకొచ్చి ఏమేమో ఎత్తాను. ఆంటీ ఒక్కసారి ఆంటీ అవుతుంది నా. ఏంటిది ఆగుతలేదు? దూరం ఉండు. ఇంట్లో పోవాలి, నాకు ఇంట్లో పని ఉంది. నా పరిస్థితి ఎట్లా? సరే కొంచెం అయినాక మా ఇంట్లోకి రా. మా ఇంట్లో బుక్ అత్తలేదు, అది పెడుతువు. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడు బాబా. సరే పెట్టినండి అంటే మీ పని అయిపోయింది కదా, నా పని. నీ పని ఏంటి పోరా? తెలియదా ఆంటీ? అగో మీది కత్తనమేంది? ఆంటీ అవుతుంది ఆంటీ. ఏంటిది అదే అదే అంటే? ఇట్లా అంకుల్ లేడుగా ఇంతకాడ, వస్త్రం నుంచి ఉపవాసం నువ్వు ఉంటాను కావచ్చు. ఏ పొడ జరుగు. ఏదో బుగ్గ పెట్టని రమ్మంటే నువ్వు ఏదేదో చేస్తానంత మీద పడుతున్నావు. నాకు తెలుసా అంటే బుగ్గ పెట్టుడేందా ఆంటీ. అరే ఈ పొడ వదులు వదులు వదులురా. ఆవురా పవన్గా ఒక్కటే కంచంలో తిన్నాం, ఒక్కటే మంచంలో వన్నాం. నాకు చెప్పకుండా ఈ ఆంటీని నీకు ఎట్లా చేయబుద్ధి అయిందిరా? ఒక్కటే పిపరవేంటూ అంగిలో పెట్టుకొని కొరుక్కొని సిరసాలని తిన్నాం కాదురా. అబ్బా పవన్గా ఆంటీ ఏమున్నదంటే నీ అన్నం బింజోలే సూపర్ ఉన్నది. ఏ పోడా, ఏదో పైకి వచ్చిన కర్మానికి నన్ను ఇంత పని చేతివి. సరే కానీ ఎట్లా అనిపించింది? మంచి అనిపించింది. అవును గాని నీతో ఉన్న పిల్లగాడు లేడా? అప్పుడు పైకి వస్తే కనవలేదు. ఏ ఉన్నాడంటే ఆడు వండుకున్నాడు. ఓహో అవునా? ఎందుకు? ఏ లేదు కనవలేదు కదా అని అడిగిన. సరేనా ఆంటీ, మళ్ళీ ఎప్పుడు రావాలి? రేపురా.
అబ్బా రేపంటి ఊరికి పోతున్నా ఇల్లుండత్తా. సరే. అవునా ఆంటీ, ఉమ్. కొన్ని పాలు వేడి చేసేవా? ఏ పో పొడగా ఇవరిదాకా ఆనది అయితవి పాలు. అబ్బా ఈ ఆంటీ నా గురించి అడుగుతుంది కదా, అంటే నేనంటే ఆంటీకి ఇంట్రెస్ట్ ఉంది. రేపు ఇడు ఊరుకోతా అంటాను కదా, ఇడు వేయినాక ఆంటీని నేను గోకుతా. సరే ఆంటీ మరి. సరే పోయేత్తా. పో. నిన్న వాని పనితనం చూసిన, వాడు ఈరోజు ఊరుకోతన్నాడు. వాని ఫ్రెండ్ ఉన్నాడు కదా, మా ఫ్రెండ్ గారు నన్ను ఆంటీని చూసినప్పుడల్లా నా మనసు లేదు, తనకి అంత పని చేస్తలేదు. ఎట్లా ఆంటీ దగ్గరికి ఎట్లా పోవాలి, ఏ సాకుతోడు పోవాలి, ఏమన్నా కూరేసి వాళ్ళన్నా పోయి మరి. ఈరోజు వాని దగ్గరికి పోతా. వాని పనితనం ఎంతుందో నేను చూస్తా. అయినా ఇప్పుడు ఎట్లా పోవాలి? కూర తీసుకొని పోతా. సప్పుడు అవుతుంది. ఉన్నరా? అగో ఆంటీ వచ్చినట్టుంది కదా. రండి ఆంటీ, లోపలికి రండి, కూర్చోండి. అవును గాని ఈ రూమ్ లో ఎవరు ఉంటారు? ఇది స్టోర్ రూమ్ ఆంటీ, మాకు ఇది ఒకటే రూమ్. ఓహో అవునా. మరి ఇటు వచ్చి ఏంటంటే కొంచెం కూర ఉండే ఇచ్చిపోదామని వచ్చిన. అలాగే మీ ఫ్రెండ్ కూడా లేడట కదా, ఊరికేండట కదా. అవును, నీకు ఒక్కోనికి అండుకోవచ్చో లేదో అని తీసుకొచ్చి ఇచ్చిపోదామని వచ్చిన. ఆంటీ ఏంటి? ఒక్కసారి ఛాన్స్ ఇవ్వరా? ఏంది కూడా ఏం మాట్లాడుతాను? ప్లీజ్ ఆంటీ, ఒక్కసారి. ఏ పిచ్చి పిచ్చి ఉందా? ప్లీజ్ ఆంటీ, ఒక్కసారి రా. ఏంటిదిరా? ఏదో పాపం కూర తీసుకొస్తే అంత బిత్తిరి బిత్తిరి మాట్లాడుతానవేంట్రా? ఆంటీ ఆకలి చూసారు కానీ నా ఆకలి చూడరా. నీకేం ఆకలి అవుతుందిరా? నేనేం చూడాలి? ఎందుకంటే అట్లా చేస్తున్నావు? ఎందుకు మీకు తెలియదా? అవో నాకేం తెలుసురా, ఏమేమో మాట్లాడతాను. అబ్బా దొంగ, అన్నీ తెలుసు నీకు. పోడా, పూకున్న కొద్దీ చెంపలకి ఇచ్చుతానవేంద్రా? నిన్న మా దోసగాంతో మొత్తం చూసినా నేను. అమ్మ పోడా, నీకెట్లా తెలుసురా? నేను చూసినా, మొత్తం చూసినా. దొంగ పొరడు. ఒక్కసారి లే ఆంటీ. ఏంద్రా మీద కత్తాను? La la la
ఆంటీ ఎట్లా అనిపించింది? మస్తు అనిపించింది. నేను మంచి చేసిందా, మా ఫ్రెండ్ గారు మంచి చేసిండా? ఇద్దరు మంచిగానే వేసారు. ఇంకా ఆంటీ ఈ అసంటి అందమైన అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు. చి ఈ జీవితంలో నేను చచ్చిపోయినమైతే. ఏ పోడా గట్లెందుకు మాట్లాడుతున్నావు? నిన్ను చూస్తే అలాంటి మాటలే వస్తున్నాయి. ఓ పెరుగడ్డ లెక్క కొంచెం మెత్తగా ఉన్నావు. ఏ చెప్పు పోడా. అయ్యో ఏదో కూరిచ్చిపోదామంటే నువ్వు నన్ను ఏదేదో చేసినావు. ఏం చేయలే, నిన్నేం చేసిన చెప్పు. దొంగ ఏం చేసినావో నీ తెలివందే చేసినావా? ఏం చేసిన మంచిది కానీ ఇద్దరం అయితే ఎంజాయ్ చేసినావా లేదా? అవును, ఫుల్ ఎంజాయ్ చేసినావు. అబ్బా ఆంటీ ఇంకొక్కసారి. ఏ పోడా. అయ్యో గట్లనకు, మళ్ళా రేపు మాకు దోస్తుగాడు వస్తాడు మళ్ళా. అత్తేరా అనితి. అయ్యో బాబా గట్లనకు. ఏ పో. అయ్యో బాగా నాకు చెప్తాను వద్దా. అగో మీరేంది ఇద్దరు గిట్లచ్చిర్రు? నేను ఊరికి పోయిన తర్వాత మా ఫ్రెండ్ అంతా వండుకున్నవాట కదా. నువ్వు కూడా మా వంతుడు వండుకున్నవాడు కదా. అవును పడుకున్నా. ఇప్పుడు అయితే ఏంటిది అంటే మీరు ఇద్దరు కలిసి చేస్తారా? అయితే రండి. ఏంది ఇది కలనా? ఇదే నిజమైతే ఎంత బాగుండునో. అరే పవను ఎప్పుడు వచ్చినావురా? ఇంతకుముందే వచ్చిండ్రా. ఇంతకుముందు వచ్చిన అందరు మంచిగా ఉన్నారా? మరి మంచిగా ఉన్నారా? అయితే నీకు ముచ్చట చెప్పాలరా. చెప్పు ఏంటిదో. అయితే నువ్వు ఊరికేనప్పుడు ఆంటీ ఉన్నది కదా, ఉన్నది. ఆంటీతో పని అయిందిరా. నాకు కూడా అయిందిరా. నేను చూసినరా కిటికీలకి వెళ్ళి. కిటికీ చూసావా? ఆ చూసుకున్న వీడియో గిట్లా తీయలే కదా. ఏచి నాకు చెడు అలవాట్లేవు వారి. అరే ఫోన్ వస్తుంది, కొంచెం ఫోన్ మాట్లాడదా? సరే మాట్లాడుకోరా. అవ్వ అది నా తొడవన్నది, నేను తొడవన్నది. అది నీకు దక్కద్దు. ఇంత అందంగా ఉంది అది. కసం ఉంటే అందంగా తెగీనిక లేదు. అది నా ఒక్కనిగా కావాలి. అంటే దీన్ని చంపేయాలి. దీన్ని చంపేస్తే నేను ఒక్కనే దాంతో మస్తు ఎంజాయ్ చేయచ్చు. నీ సంగతి చెప్తావు. నీకు నీళ్ళ ఎంతల మంది తాగిపోతావు, దెబ్బకు చస్తావు. ఇప్పుడు ఇప్పటికి నాదే అది. నీ అవ్వ ఆంటీ ఎంత గడ్డ ఉన్నది, మస్తున్నది. ఎప్పటికైనా కానీ పవన్ కూడా అడ్డం వస్తాడు మాకు. ఇన్ని బిల్డింగ్ నుంచి దుబ్బేసి ఆయన చంపేస్తుంది. నీ అబ్బాయిలు ఎట్లా చేశాను, నేను ఈ బిల్డింగ్ నుంచి దుబ్బి పరేయాలి. కాలు ఎవరి నన్ను చంపేస్తాను అనుకున్నది. ఏ లేదురా, కాలు మీద దోమాలింది,
కొడదామని కిందికి అంగినరా. ఓహో సరే దా కూసుందుదా. ఇలా ఎలుకల మంది కలిపిండ్రా దాయనకు నువ్వు చచ్చుడే. రేయ్ నేను రాగా కొబ్బరి నీళ్ళు తాగిన, నువ్వు కూడా తాగుతావు కానీ పార్సల్ తీసుకొచ్చిన, ఇక తాగు. ఊరిని గతంలో పెట్టినావురా. ఏ జారిపోయిందిరా. సరే అయితే నీకు బాగలేనట్టుంది, పోయి చదువుకొని పడుకున్నా పడుకోండి. సరే పో. తప్పింది కదా, నీ ఇలా రాత్రి కథని చెబుతున్నాను నాకు. పండుకున్నావారా? మొత్తానికి లేకపోతే చేస్తా. సావురా సావు, నువ్వు వస్తే ఆంటీతో నేను ఒక్కడిని ఏం చేయచ్చు. సావు సావురా. అబ్బా బాడుకావు, ఆంటీ గురించి నన్ను చంపుతా చూస్తున్నావారా? అంటే అరే నువ్వు కూడా అప్పుడు నన్ను చంపడం చూడలేరా బిల్లు గమ్మికేసి? అవునరా, నిన్ను చంపేస్తే ఆంటీతో నేను ఒక్కనే ఎంజాయ్ చేద్దామని చూసిండ్రా. అవునరా, నేను కూడా గట్లే అనుకున్నా. కాకపోతే పండగ ఇటువంటివి కదరా, వాళ్ళ గట్టెప్పుడు మనం. అప్పుడు నువ్వు నీళ్ళు తెచ్చిచ్చినావు చూసినావారా, అది కింద పడిపోతే పిట్టచ్చి తాగిందిరా. పిట్ట చచ్చిపోయినప్పుడు అనుకున్నా నువ్వు నన్ను చంపదాం చూస్తున్నావని. తెలివి కల్లో మీరా, ముందుగా నేను చంపదామన్న ఆలోచన నాదేరా. నాకు వచ్చిన ఆలోచన నీకు కూడా వచ్చే ఉంటుంది అనుకున్నా. అందుకే అప్పుడు బిల్డింగ్ మీద నిన్ను గమనించుకుంటూనే ఉన్నా. అంటే నాకు వచ్చిన ఆలోచన నీకు వచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకటే కంచంలో తిన్నాం, ఒకటే మంచంలో ఉన్నాం, సొంత అన్నదం లెక్క పెరిగినాంరా. నీకు ఆలోచన చుట్ట తప్పు లేదు. ఒక కాడేదాని కోసం ప్రాణానికి ప్రాణంగా తిరిగిన మనమే ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధమైనవరా. పెద్దలు అట్టిగా అనలేదురా, ఆడేదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి. ఇగో ఇలా తెలిసింది నాకు. రే నేను నిన్ను చంపుతాను, నువ్వు నన్ను చంపుతావు, అది మనతో ఆగదురా. మనం పోతే దానికి ఇంకొకడు రా. అరే దాని మొగని తెలియకుండా మనతో అన్నది, అదే మనల్ని మోసం చేయడానికి గ్యారంటీ ఏంద్రా. అరే అసలు దాన్ని నట్టి విడిచిపెట్టద్దురా, దానికి ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలి. సరేనా? సరేరా. రై పోదాం పోరా, దానికి ఎట్లనైనా బుద్ధి చెప్పాలి. రా. మీరేంది గీ రాత్రి ఇంటికి వచ్చిర్రు? ఎందుకా, మాకు అది కావాలి. ఏది? అదే ఏంది అది కావాలా? నాకు జ్వరం వచ్చింది, నాకు శాతం అయితలేదు. ఏం కాదంటీ, ఇంకా జ్వరం పోగొట్టనికే కదా నీకు జ్వరం వచ్చింది. కానీ ఫస్ట్ నువ్వే. అరే నాకు ఓపిక లేదు, నాతో కాదురా. నేను తెప్పిస్తా కదా ఆంటీ ఓపిక, నువ్వు సప్పడిగా వండుకో, నేను చేసేది చేస్తా. చెప్తే అర్థమైతలేదా మీకు? కావాలి పెట్ట సవ్వాలి. అరే నాకు శాతం అయితలేదురా. అగో ఏం కాదు. అరే నువ్వు ఫస్ట్ బెడ్ మీద కొలేవు, తమాషాగా ఆడతారా మిమ్మల్ని? తమాషా లేవు కాదే, నువ్వు నాకు తెలియకుండా కాంతో తెలుసుకుంటా కాంతో పట్టాను. నువ్వు ఆడేదానే రాయే గాడివా, మొగలు దేశం పంపించు, ఎవరితో వాడితే అంతో పడతాను. కొంచెమన్నా సిగ్గు ఉండాలే. అవునే, నీ మొగడు అక్కడ కానాన దేశంలో తింటాడో తింటలేడో, కట్టపడి పైసలు నీకు పంపిస్తా అంటే బగ్గ తినుకుంటా ఒళ్ళు కొవ్వెక్కి మాసోడు పోరాలను వదిలేసుకొని గిరాయి నువ్వు చేసేది. ఆడేదా రీజన్ ఆయనది. మేము ఇక్కడ చదువుకుంటా అత్తే మమ్మల్ని చూసుకుంటా అటు ఇటు తిరుక్కుంటా ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటా మా బతుకులు మొత్తం నాశనం చెప్తున్నావు కాదు. ఒకవేళ మేమే నీ ఎంబడి పడితే తప్పు అని చెప్పాల్సింది పోయి నువ్వే మా బతుకులు ఇట్లా నాశనం చేస్తే ఎట్లనే? చిన్నప్పటి నుంచి పానానికి పానవల పెరిగిన దోస్తులమే నీ మాయల పడి ఓల కొలం చంపుతున్నామని చూసాం. ఒక్క క్షణం ఆలస్యం అయితే మా ఇద్దట్లలో ఒకనొక్క పానం పోయేది. చదువుకున్నాం కాబట్టి ఆలోచించావే, నీ అసూడానికి ఎట్లనైనా బుద్ధి చెప్పాలి, మా అసూంటి పరిస్థితి ఎవరికి రావద్దని. అవునే, నీ గన్నిగాని కోరికలు ఉన్నప్పుడు నీ భర్తను గతతో ఎందుకు అప్పుడు ఇన్నే ఉండు అని చిన్నదో పెద్దదో పని చేసుకోపోనా? ఓహో, నీకు ఈ కథ నడవయా అక్కడికి పంపించింది. అవునే,
నీ మొగడు అక్కడ అరవ కట్టపడుకుంటా నీకు పైసలు పంపిస్తా అంటే నువ్వు బాగా సోకులో పడుకుంటా మాసోడు రెచ్చగొడతాను కొంచెం అన్న సిగ్గు అనిపిస్తుంది కానీ నీకు నువ్వు చేసినట్టే నీ మొగడు అక్కడ వేసి నీకు రూపాయలు పంపించలేకపోతే ఒక బుచ్చవదానం అవుతావు కదా నువ్వు. ఇప్పటికైనా నీ మొగడు విలువ తెచ్చుకొని ఆయన మోసం చేయకుండా బతుకు. అవునే రేపు పొద్దుగా ఆయన అత్తడు, ఆయనకి ముచ్చలు తెలుస్తాయి, అప్పుడు ఆయన ముఖం ఎట్లా చూపిస్తావే? ఓ మహా తల్లి, నీకో దండం ఆ రూమ్కో దండం. నువ్వు ఏ బట్టి రూమ్ కాల్ చేసిపోతున్నావు. మా లెక్క ఇంకోళ్ళతో ఆడుకొని అలా బతుకులు ఆగం చేయకు. మారి మనిషి లెక్క బతుకు, ఆయుధాల లెక్క బతుకు, గాడి లెక్క కాదు. పరా ఏంది నా వల్ల ఇంత పెద్ద ఘోరం జరిగేదా? వాళ్ళిద్దరి ఇట్లల్లో ఎవరొక్కరు చచ్చిపోయినా ఆ మచ్చ జీవితకాలం నాకు గుర్తుండేది. మా ఆయనకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంట, ఈయన్నే ఏదో ఒక పని చేసుకొని బతుకుతాం. వాళ్ళు చదువుకున్నారు కాబట్టి నిర్ణయం తీసుకొని నా దగ్గరకు వచ్చి, హలో ఏవండి, మీరు ఇక్కడికే రండి, ఈయన్నే ఏదో చిన్నగా పెద్ద జాబ్ చేసుకొని ఈయన్నే ఉందాం. ఏం లేదండి, మీరు గుర్తుకొచ్చారు అందుకే ఫోన్ చేసిన. సరేనండి.